హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. ఇదైతే 31st రోజు ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఒక 4 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి. వాటర్ తాగే గ్లాస్తోని అందులోకి తగినంత సాల్ట్, కొంచెం పుదీనా, మసాలా దినుసులు, కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్నైతే స్టవ్ పై పెట్టుకున్నాను. మరొక బౌల్లోకి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోకి బిర్యానీ మసాలా, తగినంత కారం, కొద్దిగా పుదీనా, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, మసాలా దినుసులు, కొంచెం పసుపు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసిన తర్వాత అందులోకి కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇక్కడైతే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత వీటన్నింటినైతే మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులోకి 2 కప్పుల పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇక్కడైతే 2 కప్పులు పెరుగు వేసుకున్నాను. వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే రైస్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోకి ఒక లెమన్ చెక్క రసం అయితే పిండుకోవాలండి. పిండిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇదైతే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ ఉడికేంతసేపు అయితే ఇది పక్కన ఉంచుకోవాలండి. ఇక్కడైతే రైస్ హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ రైస్ అయితే ఉడికించుకున్నాను. చూడండి, సగం ఉడికిన రైస్ని అయితే ఇప్పుడైతే వాటర్ వంపేసుకోవాలండి. వాటర్ వంపేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకోవాలండి. నేనైతే అదే బౌల్ను తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పెద్ద బౌల్స్ ఇది ఒకటే ఉంది. అందుకోసమని ఈ బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయల ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని అయితే మంచిగా బౌల్కు ఇలా అప్లై చేసుకోవాలండి. చేసిన తర్వాత ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత మనం దానిలోకి వాటర్ తీసేసుకుంటూ రైస్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే చికెన్ అయితే పచ్చిదే వేస్తున్నానండి. చూడండి, ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ. ఎందుకంటే కర్రీ ఉడికించినాం అనుకోండి అది కొంచెం టేస్ట్ తగ్గుతుందండి. ఇలా కర్రీ రైస్ 2 వేసి చేసామనుకోండి మంచి టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ వేసిన తర్వాత దీనిలోకి అయితే రైస్ అయితే వేసుకోవాలండి. ఈ రైస్ని అయితే ఇలా వాటర్ తీసేసుకుంటూ వేసుకోవాలండి. వేసిన తర్వాత అందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడైతే పాలలోకి కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి వేస్తున్నానండి, కొంచెం కలర్ కోసము. వేసిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి. వేసిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఈ బౌల్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనమైతే దీన్ని అయితే ఉడికించుకోవాలండి. స్టవ్ను ఫస్ట్ 20 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. మనం ఇది ఉడికిన తర్వాత మధ్యలో అయితే మనము ఒక చపాతీ ఫ్యాన్ ఉంటుంది కదండి, దాన్ని అయితే దీని కింద పెట్టి ఉడికించుకున్నానండి. ఎందుకంటే మంచిగా ఈవెన్గా ఉడుకుతుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ వేడి తాకుతుంది కాబట్టి కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. రైస్ కూడా మంచిగా ఉడకాలి కదండి, అందుకోసమని నేను ఇలా పెట్టుకున్నాను. కర్రీ రైస్ మంచిగా ఉడుకుతుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. పైననైతే ఒక బౌల్లోకి వాటర్ వేసి పెట్టుకున్నాను, అది బరువు కోసం. ఇక్కడైతే బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇందులో కొంచెం ఏమైనా వాటర్ ఉన్నా కానీ మనకైతే ఆఫ్ చేసిన తర్వాత మనం ఇదే ఉంచుతాం కదా, చపాతీ ఫ్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి మనకైతే ఆ వాటర్ అంతా ఇగ్గేస్తుందండి. చూడండి, ఇక్కడైతే చికెన్ అయితే ఉడికిందండి. చూడండి, నేనైతే ఒకటి తీశాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. చూడండి, రైస్ అయితే ఎలా ఉందో, ఇలా మంచిగా పుల్లల్లాగా విడివిడిగా వచ్చింది కదా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. నేను మొత్తము రైస్ అంతా వేసి చూపేద్దాం అనుకున్నానండి. అడుగు కూడా మాడిపోకుండా వస్తుంది. ఎందుకంటే నాకు రైస్ వేద్దామంటే పెద్ద బౌల్స్ ఏం లేవు, అందుకోసమే అలాగే పెట్టేశానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అచ్చం మనం హోటల్లో తిన్నట్టుగానే ఉంటుందండి ఇదైతే బిర్యానీ. మన పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.